ఒక ఎత్తు అయిన తర్వాత రాత్రికి కేటీఆర్ ఒక ట్వీట్ చేసిండు. గన్ పెట్టి ఒక ట్వీట్ చేసిండు. హ్యాట్రిక్. హ్యాట్రిక్ గన్ పెట్టి ఒక ట్వీట్ చేసేసరికి రాత్రంతా నిద్ర రాలేదు. అంటే వీళ్ళెంత పెద్ద దుర్మార్గులు గదా! ఛత్తీస్‌గఢ్ ఏమో ఇట్లా ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. ఇదేమో ఇట్లా చెప్తుండేంది రాత్రి వరకు బానే ఉన్నాం. రాత్రి ఈయన ఒక ట్వీట్ చేసిండు అనే భయం. నాయకులకు నమ్మకం ఉండొచ్చు. మాలాంటి వాళ్ళకి ఎట్లా అంటే అమ్మో! అమ్మో! అని భయమైతది. అసలు రాత్రంతా ఒక క్షణం నిద్రపోలేము మేము మా ఫ్యామిలీ అందరం. ఆ! అట్లనే కూర్చున్నాం. తెల్లారుతదెప్పుడు, 7:30 అయితదెప్పుడు, 8 అయితదెప్పుడు, రిజల్ట్ ఎప్పుడు స్టార్ట్ అయితది స్టార్ట్ అయితది. అని అసలు ఏమంటారది మన ఎంప్లాయీస్ ఓపెన్ చేస్తారు గదా! అవి బ్యాలెట్ ఓటింగ్ బ్యాలెట్. బ్యాలెట్ బ్యాలెట్ ఓపెన్ చేసినప్పుడు అందులో మెజారిటీ కాంగ్రెస్‌కొచ్చింది చూసి అప్పుడింక మెల్లిమెల్లిగా హ్యాపీనెస్ అన్నమాట. తర్వాత ఇగ ఒకటేసారి 1 బై 1 75 ప్లస్‌కి వచ్చేసింటిమి మనం లీడింగ్. అప్పుడొచ్చినప్పుడు ఇంక 11:30కి లీడింగ్‌లకు ఫుల్లు అన్ని 75 ప్లస్ లీడింగ్‌లో అనేది సరే అప్పుడింక పరిగెత్తుకుంటూ గాంధీ భవన్‌కెళ్ళిపోయినా నేను. హ్మ్. ఆ హ్యాపీనెస్, ఆ ఎంజాయ్ అది అంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత అధికారంలోకి రావడం ఎవరికైనా ఉంటది గదా! మేమేమి సుధపూసలం అని అబద్ధాలు చెప్పొద్దు గదా! అంతే. ఎవరికైనా హ్యాపీనెస్ ఉంటది. 10 ఏళ్ళు కష్టపడ్డ కార్యకర్తల ఫలితం కళ్ళ ముందు కనబడుతుంటే ఎట్లుంటది? అసలు అందులో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ. ఇచ్చినటువంటిది గతంలో చరిత్రలో చూసుకుంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్‌కి 45 సీట్లు ఎన్నడూ దాటలేదు. ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా తెలంగాణ 45 దాటలేదు. ఒక దిక్కు టెన్షను. హ్మ్. ప్రజలు నిజంగా మాకు ఇస్తరా అని ఒక టెన్షను. రేవంత్ రెడ్డి గారి మీద, మా నాయకుల మీద నమ్మకం ఒక దిక్కు. ప్రజల మీద ఒక నమ్మకము. మా 6 గ్యారంటీల మీద ఒక నమ్మకము. సోనియా గాంధీ గారొచ్చి తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీల అభయం ఇచ్చిపోవడం ఒక నమ్మకం. ఇవన్నీ ఒక ఎత్తైతే, నమ్మకం ఒక ఎత్తైతే, ఈవీఎంలు ఏం చేస్తారో అనేది ఒక భయం. భయంతోని అసలు మాకు ప్లస్ అక్కడ భగవంతుడు మోడీ ఇచ్చింది ఏంది తెలుసా? 3 రోజులు గ్యాప్ రావడం వల్ల అల్లకల్లోలం జరగలేదేమో అనిపిస్తుంది నాకు. హ్మ్. ఎందుకంటే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఇవన్నీ చూస్తే 25 రోజులకు ఎక్కువగా ఈవీఎంలు లోపల పెట్టిర్రు. ఏం జరిగిందో తెలవదు. మనం లైవ్‌లో చూసినాం. ఎంతో మంది ఈవీఎంలు ఎత్తుకపోతుంటే మనోళ్ళు స్లిప్పులు పోవడం. స్లిప్పులు పోవడము, ఎత్తుకపోవడము, దొంగ ఈవీఎంలను పెట్టడం ఇవన్నీ మనం చూసినాం కదా! ఆ భయం ఎక్కువైపోయింది. ఒక్కటి తెలంగాణకు భగవంతుడు ఇచ్చిన అవకాశం ఏందంటే 3 రోజులు గ్యాప్ రావడం వల్ల ఆ సమయంలో మనోళ్ళు కాపలా కాసి ఈవీఎంల కాడ మన దీని కాడ స్ట్రాంగ్ రూమ్‌ల కాడ భద్రంగా వాళ్ళు కంటికిట్లా ఎట్లా అంటే 24 అవర్స్ కాపలా గాయడం ఎట్లయిపోయింది? దొంగల్ని పట్టుకోవడానికి పోలీసోడు కాపలా ఎట్లా కాంగ్రెస్ కాస్తాడు అట్లా. కార్యకర్తలు, నాయకులు. అందరమ్మా నిజంగా చెప్తున్నా గదా! అసలు నేను గూడా నా తాండూరులో బూత్ నేను తిరిగిన. బూత్‌లలో ఈవీఎం బాక్సులు సీల్ చేయకపోతే టెన్షన్ అయితుంది నాకు. దొంగలు గదా వీళ్ళందరూ. ఈ దొంగలు ఏమన్నా చేయగలరు. పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్‌ని తిప్పివేయగలరు అని అసలు అవి పోలీసోళ్ళు మా మీద యుద్ధమే జేషిర్రు. అసలు వాళ్ళు రిగ్గింగ్ జేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే ఒక ఆడదాన్ని మొగోని కన్నా ఎక్కువ ప్రతి బూత్‌లో ఫైట్ చేసినాం. ఈ బూత్‌లో ఉంటే ఆ బూత్‌లో అల్లర్లు, ఆ బూత్‌లో ఇంకో బూత్‌లో అల్లర్లు. వాళ్ళు ఓడిపోతున్నామని తెలిసి భయానికి రిగ్గింగ్ జేయడానికి ప్రతి బూత్‌లో 100 ఓట్లేసినా ఖతమైపోతాం గదా! అట్లా భయం టెన్షన్‌తో ఇవన్నీ ఎన్నికలకు ముందు జరిగినాయి. ఎన్నికల తర్వాత ఇవన్నీ మర్చిపోయినాం ఆఫ్‌కోర్స్. హ్మ్. ఆనందంలో మర్చిపోయినాం. కానీ మామూలుగా ఇబ్బంది పెట్టలేదమ్మా. ప్రతి చోట ఇబ్బంది పెట్టిన అన్నిటికన్నా స్ట్రాంగ్ రూమ్‌ల కాడ కాచుకొని కూర్చున్న మా కార్యకర్తలు, మా నాయకులు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకి శతకోటి దండాలు. ఈరోజు ప్రజలిచ్చిన తీర్పుని ఈరోజు గౌరవింపబడి మేము అధికారంలోకి రావడము, ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని ముందుకు మేము వెళ్ళడము, 6 గ్యారంటీలని అమలు పరచడము ఇవన్నీ అసలు నిజంగా చెప్పాలంటే సమయం బావుంది. కేసీఆర్‌కి దరిద్రం స్టార్ట్ అయ్యి, తెలంగాణ ప్రజలకు మంచి సమయం వచ్చి, ఎట్ ద సేమ్ టైమ్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కి గూడా మంచి దశ రావడం వల్ల ఇవన్నీ ఇమ్మీడియేట్‌గా ఊహించని పరిణామాలు మంచిగా జరిగినాయి. కేసీఆర్‌కి శని ఎంబడబడ్డది కాబట్టి శని అని గాదు. కూడబెట్టుకున్న డబ్బులు దాచిపెట్టుకోవడానికి ఇప్పుడు ఆయన సదురుకునే పాటలో ఉంటాడు. చూద్దాం ఏమైతదో. ఆ మెజారిటీ రాగానే తెలుగుదేశం జెండాలు కూడా ఎగిరినాయి కదా కాంగ్రెస్ పార్టీ. ఒక అభిమానం డెఫినిట్‌గా ఉంటది హ్మ్. గదా! ఆ అభిమానంతో నేను శత్రువు అడిగిన వాడా? ఉమ్మడి శత్రువా? లేకపోతే ఉమ్మడి శత్రువు ఎవరికి? శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు. అట్లేం లేదులే. కేసీఆర్ శత్రువు కదా రేవంత్ రెడ్డి గారి టీడీపీకి. దగ్గర రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్‌లో గూడా కొన్ని వేల మంది అభిమానులుంటారు. వాళ్ళకి నేను అడిగిన మీరెందుకురా బాబు మా దగ్గరకొస్తుర్రు గాంధీ భవన్‌లకి టీడీపీ జెండాలు పట్టుకొని వచ్చిర్రేంది మా గాంధీ భవన్‌లో కాంగ్రెస్ జెండాలుంటాయని. అభిమానంతోనొచ్చినం మేడం అట్లా రావద్దా అని అడిగిర్రు. హ్మ్. సో, ఆ వాస్తవానికి హ్యాపీనెస్‌తోనొచ్చారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేసినట్టుంది కాంగ్రెస్ పార్టీ. ఆ! ఎక్కడ నాకది తెలీదు గానీ. హ్మ్. అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కేసీఆర్ ఒకటైతే ఉంది వాళ్ళకి. లేదు. కేసీఆర్ చేసి చంద్రబాబు నాయుడు జైలుకి పోయినప్పుడు కొంత అంటే మేము గూడా అట్లా అనుకున్నాం గానీ, అట్లా అనుకుంటే హైదరాబాద్‌లో 4, 5 స్థానాలలో ఇక్కడ సెటిలర్స్ ఉన్న జాగాలో గెలవాలి. మేము గెలవలేదు అంటే డెఫినిట్‌గా వాళ్ళు ఓట్లేయలేదు. హ్మ్. మేము అంటే ఊహించింది వాళ్ళు ఒకటైతే భయపడి ఉండొచ్చు కదా. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే తెలంగాణ ఇంత అభివృద్ధి ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్నారు.
కేబుల్ బ్రిడ్జ్ గానీ మొత్తం పరిసరాలు కేబుల్ హైదరాబాద్ బ్రిడ్జ్ తో కడుపు నిడుతుంది అనుకుంటే వాళ్ళ అంటే ఉద్దేశం వాళ్ళకి ఇది సంబంధం లేదు కదా, ఆ. తెలంగాణ అప్పుతో వాళ్ళకి సంబంధం లేదు కదా. సంబంధం లేదు. ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం గానీ, సెక్రటేరియట్, కేబుల్ బ్రిడ్జ్ ఇవన్నీ సుందరీకరణ ఇవన్నీ చూసి ఎలాగైనా మనం చేయలేదా తెలంగాణ తెలంగాణ అభివృద్ధి ఎప్పుడూ ఆగలేదు. అప్పుడు చంద్రబాబు అంటే మీరు అంటే ముఖ్యంగా ఎవరు ఇవి కూడా చేస్తున్నారు చూడాలక్క. కదా ప్రతి- అడ్వర్టైజ్మెంట్ మీరు చూస్తే కనుక మెట్రో పిల్లర్స్ మొత్తం ఉమ్. ఇప్పుడు మామూలుగా మనం ఫ్లెక్స్ పెడితే ఎలక్షన్ టైంలో నెక్స్ట్ డే తీసేస్తారు. మెట్రో పిల్లర్స్ కి ఇక్కడ మేము అదే అడిగినాము. ఇక్కడ నుంచి- అడిగితే వాళ్ళు ఏం చేసింది తెలుసా, సెంట్రల్ ఈసీ నుంచి తెచ్చుకున్నారట పర్మిషన్. ఉమ్. ఇంత దుర్మార్గం రాయదుర్గం నుంచి ఎల్బీ నగర్ వరకు మొత్తం మెట్రో పిల్లర్స్ కి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లే. చూస్తారు కదా. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. మనకి ఇక మరి ఇక ఇప్పుడు వాళ్ళు ఏం చేసినంటే కేంద్రంలో వాళ్ళతో జత కలుపుకొని ఉన్నారు. నేను అడిగిన మా నాయకులకు అడిగిన అనమాట, ఇది ఏంది మెట్రో పిల్లర్స్ అందరికి కేసీఆర్ అడ్వర్టైజ్మెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఒకసారి ఎలక్షన్ కోడ్ మీద ఇవన్నీ చేయరాదు కదా అని అంటే, లేదు వాళ్ళు సెంట్రల్ ఈసీ నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఏదో వాళ్ళు పైసలు కట్టి తెచ్చుకున్నారంట అన్నారు. కానీ ఎంత దుర్మార్గం కదా అది. తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా అట్లా పర్మిషన్లు ఇవ్వద్దు. ఎలక్షన్లు రేపు నేనైనా సరే, ఈ రోజు వాళ్ళైనా కేసీఆర్ సరే. ఫోటో పెద్దగా, కారు గుర్తు ఫోటో పెద్దగా. ఆ. కానీ ఇది ఇవన్నీ మభ్యపెట్టి వేసుకున్న ఓట్లనే మీకు అర్థమైపోయింది కదా, ఇంకేం కావాలి అంతకు మించి నేను అయితే ఏం ముఖ్యంగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అసలు సెటిలర్స్ కూడా చెప్పను. ఏమని కాంగ్రెస్ కి, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కే ఓటేస్తారని చెప్పేసి. మరి ఎందుకు వేసాను అటు సైడ్ మరి సెటిలర్ వీళ్ళు బీఆర్ఎస్ కి వేస్తారు, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అని చెప్పేసి. అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చా చేయకుండా ఉండొచ్చు, అది ఎంత మనకు తెలియదు. కానీ కానీ వచ్చే మా తెలంగాణ ఓటర్లు, తెలంగాణ ప్రజలు ఆశీర్వాదం ఇచ్చిండ్రు. ఎవరు ఇచ్చిండ్రా, ఎవరు లోక్సభలో రిజల్ట్ వేరేలాగా ఉంటదంట. ఏముంటది, ఏముండదు. అంటే వై నాట్ 15 అంటున్నాం మేము. సెటిలర్స్ ఓట్లు అంటున్నాం ఏం హైదరాబాద్. లేదు, వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం మాదే ఉన్నప్పుడు వాళ్ళకి తెలీదా? ఉమ్. తెలుస్తుంది కదా. అప్పుడు అంటే ఖచ్చితంగా ఎవరు వస్తారో అని డైలమాల్లో ఉండే. రిజల్ట్ ఇప్పుడు తెలిసిపోద్ది అంటారు ఈజీగా. Definitely గా. కనుక ఇక్కడ ముఖ్యంగా గండి కొట్టినట్టు మీరు అంతా ఒక పుట్ట, చీమల పుట్ట మీరు పుట్ట చేసుకుంటే పాము వచ్చి దూరినట్టు అందరు వచ్చేసి వేరే పార్టీ నుంచి దూరుతున్నారు కదా. ఇందాకనే చెప్పిన మాకుండే ప్రియారిటీ మాకే ఉంటది. కానీ పార్టీకి minus- బలం పెరగడం ఇంపార్టెంట్. ఉమ్. ఆ బలం కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది అందరినీ ఎవరిని పడతాలని పెంట చేర్చుకోవట్లేదు. ఉమ్. అవసరం ఉన్న కాడ వ్యక్తిత్వము, వాళ్ళు పార్టీ కోసం చేయబోయే సేవ గురించి చూసే తీసుకుంటున్నారు. కానీ ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవాలంటే, ఈ రోజు మేము ఒక్కసారి ఇట్లా గేట్లు ఓపెన్ చేస్తే మా గాంధీ భవన్ గేట్లు బద్దలు కొట్టి లోపలికి వచ్చేటట్లు ఉన్నారు వాళ్ళు. కార్పొరేటర్లను తీసుకుంటారు ముఖ్యంగా. ఉమ్. ప్రజెంట్ ఇప్పుడు ఆమె డిప్యూటీ మేయర్ గాని, ఆ. అలాగే మాజీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. మాజీ మేయర్ వచ్చేసిండు, మాజీ అదే వచ్చేస్తున్నారు భార్య వీళ్ళందరూ వచ్చేసింది. కూడా. అంటే మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉంటది కదా, వాళ్ళకు హామీ ఉంటది, పార్టీలో పనిచేసే వాళ్ళకు కూడా హామీ ఉంటది. డిస్టర్బ్ కాదంటారు అక్కడ. ఇంకా అది సంవత్సరంన్నర ఉంది. ఉమ్. దాని గురించి తర్వాత డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు Okay. ఏం తెలియదు డిస్కషన్ దాని మీద వద్దు. సో మొత్తానికి కల్వ సుజాత గారికి కష్టపడినందుకు ఫలితం రాబోతుంది అంటారు. రావాలని కోరుకుందాం. మీ అందరిది, ప్రజలది అందరి ఆశీర్వాదం ఉంటే, రేవంత్ అన్న ఆశీర్వాదము, పార్టీ ఆశీర్వాదము, ఉమ్. మాది ఆది నాయకత్వం ఆశీర్వాదము, ముఖ్యంగా ఇప్పుడు మహిళనే నాకు వస్తుంది కదా ఇక్కడ ఇప్పుడు. రాసి పెట్టిన మీకు ఇన్ఛార్జ్ కూడా ఒక మహిళ వచ్చింది, అవును. దీపాదాస్ నుంచి. తనకు కూడా తెలుసు కదా. ఉమ్. అంటే తను ఉన్నన్ని రోజుల నుంచి ఇక్కడ మనం చేస్తున్నాం ఏందో, మనకు న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది అని కూడా తనకు కూడా తెలుసు కదా. వీళ్ళది ఎట్లుందాక వీళ్ళతో ఎట్లుంటారు మీరు? సీతక్క గారు కానీ, కొండా సురేఖ అందరు మంచిగా ఉంటారు. నాకు నిజంగా చెప్పాలంటే Priority. నేను కూడా వాళ్ళందరితోని అక్క చెల్లెళ్ళలాగానే ఉంటాను. సేమ్ నాకు అందరు అదృష్టం ఏంటంటే నాయకులందరూ తోబుట్టు లాగానే చూసుకుంటారు. కాబట్టి నాకు ఎలాంటి బాధ లేదు, హ్యాపీగా ఉన్నాం, అందరితో బాగున్నాం. ఇలాగే ఉండాలని కోరుకుందాం. ప్రజలతో కూడా మాతో ఎలా ఉన్నారో నాయకులు కూడా అలాగే మీకు ఉండాలని. ఏమైనా ఈ డిమాండ్ ఏమైనా ఉందా, లేకపోతే వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకుంటారు? నాకేం డిమాండ్స్ ఉన్నాయి కొన్ని, ఉమ్. కానీ ఒక చిన్న అట్లా సర్దుబాటుగా కాదు. నేను ఒకటి ఏంటంటే, నేను రేవంత్ అన్నకి ఇది నాకు ఇయ్యి అని అడిగి రేవంత్ అన్నని తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను అడిగితే నాకు తెలియదా ఏమి ఇయ్యాలనో, ఈమెకి సరిపడే పదవిని అనేది అన్నకు తెలుసు. కాబట్టి నేను ఇది అడిగి ఆయనను తక్కువ చేయదలుచుకోలేదు. ఆయన్నే నా సామాజిక వర్గానికి ప్లస్ నాకు న్యాయం చేస్తాడు. అంటే మాకు ఇచ్చి మా సామాజిక వర్గానికి ఇవ్వలేదు టికెట్. అవును. 60 వయసులకు టికెట్ ఇవ్వలేదు గత 3 టర్మ్ల నుంచి. మొత్తం 119 సీట్లలో ఒకటి ఇవ్వలేదు. ఇయ్యలేదు. ఒకటి అందుకే కదా నేను గట్టిగా అడిగింది. ఉమ్. ఇప్పుడే కాదు, 2014 ఇయ్యలేదు, 18 ఇయ్యలేదు, 23 ఇయ్యలేదు, 10 పార్లమెంట్లు ఇయ్యలేదు, 19 పార్లమెంట్లు ఇయ్యలేదు, జిహెచ్ఎంసీలో 2 పార్లమెంట్లలో ఇయ్యలేదు. మా సామాజిక వర్గం అనేది ఒక వ్యాపార వర్గం. అంటే సమాజంలో చాలా అంటే వ్యాపారస్తులు అంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేసి అవునైనా కాదన్నా వాళ్ళ నోట్ల నుంచి వస్తే ఏదైతే అది జరిగేది. అటువంటి 100 మంది కస్టమర్స్ వచ్చేది ఉంటుంది. కాబట్టి అలాంటి సామాజిక వర్గానికి న్యాయం జరగలేదు. ఇంకోటి, మా సామాజిక వర్గం ఎవరికి కూడా పోయి గొడవలు పెట్టుకొని, ఎవరికి కూడా
శత్రుత్వంగా మారేటటువంటి సామాజిక వర్గం కాదు. సౌమ్యులం ఉన్నటువంటి సౌమ్యులు. సౌమ్యులు, దానాలు, ధర్మాలు, వ్యాపారం. ఒక 10 మందికి సాయం చేసే వర్గం నుంచి ఉన్నోళ్ళం మేము. కాబట్టి వాళ్ళకి తెలుసు గదా! మరి ఇంత పెద్ద సామాజిక వర్గం ఒక 27 లక్షల మంది ఉన్నటువంటి మా సామాజిక వర్గం ఓట్ శాతంలో మేము ఆల్మోస్ట్ 4, 5% కన్నా ఎక్కువ ఉన్నోళ్ళం. హ్మ్. మాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు డెఫినిట్‌గా మా సామాజిక వర్గానికి న్యాయం చేయాలి. నాకు ఒక మహిళగా పార్టీ నిబద్ధురాలుగా, ఒక మహిళగా, డెడికేటెడ్ వర్కర్‌గా నేను చేసినటువంటి పనికి ఇయ్యాలనేది కూడా వాళ్ళకుంటది గదా! కాబట్టి ఏదిస్తే నాకు న్యాయం జరుగుతది, నా సామాజిక వర్గానికి న్యాయం జరుగుతదని వాళ్ళకే తెలుసు. కాబట్టి నేను ఇది ఇయ్యన్నా అని అడగలేదు. నాకు ఆశీర్వాదం ఉండాలన్నా అని అడిగిన అంతే. హ్మ్. ఇంకేం అడగలేదు నేను రెండోది. సో ఇప్పుడొచ్చిన తర్వాత ఈ నామినేటెడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో భవిష్యత్తులో పోటీ ఆ! చేసే ఆ! ఆలోచన ఉందా? ఆ! ఎందుకు హ్మ్. లేదు. నాకు అధ్యక్ష అనాలని ఉన్నది డెఫినిట్‌గా. ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్ళాలి. ఎందుకు మనిషి అన్నాక కోరికలుంటాయి గదా! ఎలక్ట్ కావాలనుకుంటున్నాను. ఎలక్టెడ్. ప్రజాప్రతినిధి. యాహ్! యాహ్! హ్మ్. ప్రజాప్రతినిధి ఉంది. ఓకే అక్క. నా న న నా నేను అధ్యక్ష అనాలి. నేను నేను ఎన్నుకోబడిన నియోజకవర్గం ప్రజలకు సేవ చేయాలనైతే డెఫినిట్‌గా ఉంది. ప్రతిపక్షానికో, అధికార పక్షానికో కౌంటర్ ఇయ్యాల భవిష్యత్తులో. అంతే. ప్రతిపక్షంలో ఉండం. అధికార పార్టీలోనే ఉంటాం హ్మ్. డెఫినిట్‌గా. ఓకే అక్క. ఆల్ ది బెస్ట్ అక్క. కంగ్రాచ్యులేషన్స్ మా ఛానల్ నుంచి. ధన్యవాదాలు అక్క. థాంక్ యూ.